వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. పిఎస్సిఎస్ చైర్మన్, డైరెక్టర్ సోదరులు సోదరిమల్లు, మరి ఇక్కడ ఉన్న రైతు సోదరులకు సంబంధించి పరిసరాల ప్రాంతంలో ఉంటున్న మా రైతన్నల పండించిన ధాన్యానికి సంబంధించి కనీస మద్దతుతో పూర్తి స్థాయిలో ధాన్య సేకరణ చేయాలని కనీస మద్దతు ధర ఇస్తూ సన్న రకాలకి బోనస్ను ఇస్తూ మొట్టమొదటిసారి మా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశం విషయంలో ఒక్క గింజ కూడా తరుగు పేరిట రైతుకు అన్యాయం చేయకుండా, గింజ కూడా నష్టపోకుండా రైతుకు న్యాయం చేసే ఓ కార్యాచరణ తీసుకొని కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని రైతు సోదరుడికి గత ప్రభుత్వ హయాంలో బస్తాకు 4 కేజీల నుంచి క్వింటల్కు 10 కేజీల వరకు తరుగు నాణ్యత విషయంలో అని పేరు పెట్టి అలాంటివి అంశాలు లేకుండా కనీసం మద్దతు ధరతో రైతును ఆదుకోవాలని రైతుకు బాధ్యతాయుతంగా ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంటు, అదేవిధంగా పౌర సరఫరాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ వారి సమన్వయంతో కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. మా రైతన్న సోదరులకి 2 లక్షల రుణమాఫీతో పాటు సన్న రకాలకి బోనస్ ఇచ్చే కార్యక్రమం ఖరీఫ్ పంటకు పూర్తి స్థాయిలో బోనస్ ఇప్పించినాం. మళ్ళీ ఈ మారు కూడా సన్న రకాలకి బోనస్ ఇస్తూ రాబోయే కాలంలో రైతు సోదరుడికి సంబంధించిన సంక్షేమమే రైతన్నదే రాజుగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు సోదరుడికి ఏ విధమైతే భరోసా ఇవ్వటం జరిగిందో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రైతు సోదరుడికి అదే విధమైన భరోసా ఇస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రైతు సోదరుడికి సంబంధించి మరి ధాన్యం పెద్ద ఎత్తున వచ్చింది, మార్కెట్లో రాబోతూ ఉంది. మేము వ్యవసాయ డిపార్ట్మెంట్ వారి సహకారం తీసుకొని పౌర సరఫరాలకు సంబంధించిన శాఖ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఎక్కడ వీలుంటే అక్కడ ఏర్పాటు చేసుకొని రైతులకు వీలు సకల్పన చేసి రైతుకు ఇబ్బంది లేకుండా ధాన్య సేకరణ పూర్తి స్థాయిలో జరిగే ఓ కార్యాచరణ తీసుకున్నాం. ఆ కార్యక్రమంలో రేపు ఇక్కడ కావాల్సిన టార్పలిన్లే కానీ, ఇక్కడ కావాల్సిన కనీస సౌకర్యాల విషయంలో ఇక్కడున్న మార్కెట్ సెక్రటరీ కానీ, జిల్లాకు సంబంధించిన అధికారి అప్రమత్తంగా ఉండాలని మేము వారికి తెలియజేయడం జరిగింది. ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది జరగకూడదని వారికి ఆదేశం ఇచ్చడం కూడా జరిగిందని మీ ద్వారా వారికి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.